ఈ రోజు మన కాశీ యాత్రలో భాగంగా 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివలింగాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. కాశీలో ఉన్న అతి ప్రాచీన శివాలయాల్లో ఒక్కటైన ఆలయమే ఈ తిలాబండేశ్వర్ మహాదేవాలయం. ముందుగా ఆలయంలోకి ప్రవేశించగానే మనకు దర్శనమిచ్చేది కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి. ఆ తర్వాత విఘ్నాలను తొలగించే శ్రీ వినాయకుడు. మహాదేవుని సన్నిధిలో అడుగు పెడదాం పదండి. ఇదే తిలాబండేశ్వర్ మహాదేవుని స్వయంభూ వెలిసిన శివలింగం. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలంటే మీరు పూర్తి వీడియో చూడాల్సిందే. ఈ ఆలయంలో ఉన్న శివలింగం దాదాపు 2500 సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ప్రతి ఏడాది నువ్వు గింజంత పరిమాణంలో పెరగడమే ఈ ఆలయంలో ఉన్న శివలింగం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ శివలింగాన్ని తిలాబండేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం స్వయంభూ వెలిసిన తిలాబండేశ్వర్ మహాదేవ్ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఈ ఆలయ స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఈ ఆలయంలో ప్రధాన లింగంతో పాటు మరెన్నో పవిత్ర శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. వాటిలో భాగంగా ఇది మోక్షలింగం. దీని చుట్టూ 14 ప్రదక్షిణలు చేస్తే మీకు మోక్షం కలుగుతుందని ఇక్కడ ఉన్న పూజారి గారు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ భూమికి దిగువ భాగాన స్వామివారికి అభిషేకం చేసిన జలం బయటకు వచ్చే మార్గం ఇది. నంది రూపంలో ఎంతో అందంగా మనకి దర్శనమిస్తుంది. అలాగే ఈ ఆలయంలోనే మరెన్నో ఉపాలయాలు ఉన్నాయి. మీకు అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. వాటిలో ఒకటి గౌరీదేవి ఆలయం. అలాగే ఇక్కడ భూమికి దిగువ భాగాన పాతాళ శివలింగం కూడా ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. నడిచే దైవంగా ఖ్యాతి చెందిన జగద్గురువులు ఆది శంకరాచార్యులు కాశీని సందర్శించినప్పుడు ఈ తిలాబండేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించి పూజలు జరిపినట్లుగా తెలుస్తుంది. అలాగే శారదామాత ఎన్నో రోజులు ఇక్కడ ధ్యానం చేశారని ఈ ఆలయ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ శ్రీరాముల వారు, శ్రీ మహావిష్ణువు, నారాయణులు, కృష్ణుడు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. కాశీకి వచ్చిన ప్రతి శివభక్తుడు తప్పకుండా దర్శించవలసిన ఆలయాల్లో తిలాబండేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కాశీ విశ్వనాథుని మందిరం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండా హవేలీలో బెంగాలో తోలా ఇంటర్ కాలేజ్ సమీపంలో వెలిసి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. గతంలో చిన్నగా ఉన్న శివలింగం ఇప్పుడు గర్భాలయం మొత్తం ఆక్రమించినట్లుగా ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే కాశీలోనే ఏకైక అయ్యప్ప స్వామి ఆలయం ఈ తిలాబండేశ్వర్ మహాదేవ్ ఆలయంలోనే ఉంది. అది మీరు ఆలయంలోకి ఎంటర్ అవగానే మీకు రైట్ సైడ్ లో దర్శనమిస్తుంది. ప్రజెంట్ ఈ ఆలయం మూసివేయడంతో మీకు ఆ మణికంఠుడి దర్శనం అయితే చూపించడం కుదరలేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ యాత్రలోని మరిన్ని అనుభవాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం. హర హర మహాదేవ్.